హలో ఆల్ అంత మంచిరా నేనైతే సూపర్ ఉన్నా. నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నా బోనాలు లాంగ్ వీడియో పోస్ట్ చేసేసిన అనమాట. అంటే బోనాలు తెల్లారి రోజే. అది ఎంత పెద్ద టాస్క్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇంట్లో చుట్టాలు ఆ పని ఈ పని అప్లోడ్ చేస్తానా లేదా అనుకున్నా, బట్ అట్ లాస్ట్ చేసేసిన అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎట్లా బోనాలు సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మేమైతే సూపర్ 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 గా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు కూడా చూసేయండి మేము ఎంత మంచిగా బోనాలు సెలబ్రేట్ చేసుకున్నామో. సో ఫ్రెండ్స్, పొద్దున్న లేవంగానే మా మమ్మీ అయితే 3 o'clock లేస్తుంది. చెప్పినా కదా మా మమ్మీకి డాడీ ఉన్నప్పటి నుంచి అలవాటు అని. సో ఫస్ట్ లేచిన పర్సన్ మా మమ్మీ అనమాట. 3 o'clock ఇంకా లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తేనే ఉంటది, మమ్మల్ని లేపదు. ఇంకా ఆమంతలామ ఏదో ఒకటి తోచినంత పని చేతనైనంత పని చేస్తేనే ఉంటది. ఇంకా మమ్మీ తాత ఒకరికొకరు లేస్తూనే ఉంటారు. ఫస్ట్ 9 గంటలు లేచాడు అనమాట మమ్మీ తాత వాళ్ళ మమ్మీతో పాటు. ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని ప్రతి ఒక్కళ్ళం మేము చేసుకుంటున్నాం అనమాట. ఇంకా నేనైతే ఏం చెయ్యను, ఎందుకంటే నాకు తొయ్యదు ఎక్కువ. మమ్మీ మౌనికనే ఏం పని ఇంట్లో పని ఉన్నా చేసేసుకుంటారు. నేను ఏదో మీద పని అది ఏదైనా మమ్మీ గానీ మౌనిక గానీ ఈ పని చెయ్యి అని చెప్తేనే చేస్తా, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే తోయదనమాట నాకు. నేను ఇంట్లో ఒంటరిగానే చేసుకుంటా కాబట్టి నాకు ఒంటిగానే అలవాటు. ఈడైనా కాదు ఎక్కడైనా సరే ఒంటిగా అలవాటు కాబట్టి నేను ఒక్కదాన్ని ఇంట్లో ఎంత పనున్నా చేసుకుంటా, కానీ ఒక 4-5 ఉన్న జాగాలో పని చేయాలంటే మాత్రం నాకు పని దొయ్యదు. సో అదొకటి మైనస్ పాయింట్ నా దగ్గర. అదొకటి ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుందాం అనుకుంటా, కానీ చేంజ్ కాదు, ఎందుకంటే మొదటి నుంచి వచ్చిన అలవాటు కదా. 10 మందిలో ఉంటే అస్సలు పని చేయబుద్ధి కాదు అని కాదు, ఏంటంటే అందరు ఉంటారు కదా, అందరు చేస్తారులే ఇంకా నేనేం చేయాలా అన్న ఒక ధీమా కూడా అయ్యి ఉంటది మేబీ చిన్న ఉన్నప్పటి నుంచి. సో అందుకే ఇంకా అందరూ మంచిగా ఒక పని చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా మమ్మీ పొద్దుగా లేచి మమ్మీ అన్ని పనులు చేసేసింది, దీపం గిట్ల ముట్టించింది. ఇంకా తమ్ముడు మౌనిక కలిసి ఇట్లా తోరణాలు పూలు గిట్ల కట్టేసి మళ్ళీ కడప గిట్ల మంచిగా కలికి ముగ్గేసేసిండ్రు. ఇంకా నేనైతే స్నానం కూడా చేయలేదు, ఎందుకంటే మార్కెట్ కి పోవాలి కదా. మార్కెట్ పోయి ఇంకా వచ్చేసరికి కొద్దిగంత లేట్ అయిపోతుంది, మధ్యాహ్నం 12 గంట అవుతుంది. అందుకని నేను ఖాళీ బ్రష్ చేసుకొని పాత చీర కట్టుకొని ఛాయ్లో మురుకులు వేసుకొని తిన్నాను అనమాట. ముందు రోజు మా మమ్మీ మురుకులు పూరీలు చేసి పెట్టింది, ఎందుకంటే బోనాల పండుగ కదా అందుకనే. ఇంకా చూడండి మా నైనగడ అయితే వెరైటీగా చూస్తున్నా, అందులో గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది కదా, ఏందబ్బా అని, కానీ బాగుంది కదా. ఇక మమ్మీ అయితే పొద్దుకల్లా 3 గంటలకే లేచిందని చెప్పినా కదా. ఇంకా అప్పటి నుంచి ఏదో ఒక పని చేసి స్నానం చేసి ఇంట్లో దీపం అంతా ముట్టించి ఇక పని చేసింది. ఇంకా వేరే వేరే పనులు అంటే ఇల్లు ఊడవడము తూడవడము తోరణాలు కట్టడము అవేవి మౌనిక తమ్ముడు చేసిండ్రు. ఇంకా నేను లేచి నైనుగాని పట్టుకున్నా అనమాట. అంటే ఏ పని చేయలేదని కాదు, నైనుగాన్ని అయితే నేనే పట్టుకున్నా. ఇంకా తర్వాత మమ్మీ గట్క పోస్తుంది కుట్టి పాపకి ఫస్ట్ నుంచి అలవాటు అనమాట గట్క. మొదలు మా చెక్కి కూడా అలవాటు ఉండే, కానీ అది ఎట్లా డ్రాప్ అయిపోయిందో నాకు కూడా అర్థం కాలేదు, డ్రాప్ అయిపోయింది. ఇంకా 3 గంటలకు లేచిన మమ్మీ 3 గంటల నుంచి 7 గంటల దాకా ఏం తినకుండా పూజ గిట్ల అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా లాస్ట్ 7 o'clock కి చాయ్ చేసుకొని తాగుతుంది అనమాట. మమ్మీ కూడా మొదలు గట్క అలవాటు, గట్క తాగిన తర్వాతనే చాయ్ తాగుతుంది. చెప్పిన కదా ముందు రోజు పూరీలు మురుకులు చేసిరని. అసలు నాకు ఒక ముచ్చట, మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే లైటింగ్ క్లియర్ ఉండదు, ఎందుకంటే నాకు అర్థం కాదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అంటే ఏ లైట్స్ ఎక్కడ వేయాలి ఏం కథ అని కొద్దిగంత కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. సో అందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం లైటింగ్ కొద్దిగంత తక్కువ అనిపిస్తుంది నాకు. అంటే నాకు అర్థం కాదు, లైట్స్ ఉంటాయి కానీ ఏడేమేయాలి అన్నట్టుగా అర్థం కాదనమాట. సో అదొకటి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా. ఇంకా చెప్పిన కదా మార్కెట్కి వెళ్ళినాయని, ఇదేమో వాల్గ చేప అనమాట. నాకైతే ఇష్టం లేదు వాల్గ చేప. ఇష్టం లేదు అంటే మా డాడీ ఉన్నప్పుడు మస్తు ఇష్టంగా తెస్తుండే, ఫ్రై చేసుకొని తింటుంటే. ఇంకా డాడీ తర్వాత అయితే తక్కువ. ఇంకా నిన్నైతే వాల్గ చేప వచ్చింది, అందుకే నేను ఇంటికి వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చిన అనమాట. మా ఆయన కూడా చాలా ఇష్టం వాల్గ చేప అంటే. కర్రీ కంటే కూడా ఫ్రైకి చాలా బాగుంటది వాల్గ చేప. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, అండ్ పిల్లలకి కూడా తినిపియండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి వాల్గ చేపతోని. ఇంకా ఏంటంటే పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు, ఎందుకంటే ఒకటే ముళ్ళు ఉంటది లోపల. చేపలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తినడం అలవాటు. కొంతమందికి ఫ్రై ఇష్టము, కొంతమందికి కర్రీ ఇష్టము, అట్లా కదా. నాకైతే కర్రీ అంటే ఎక్కువ ఇష్టము, ఫ్రై కూడా ఇష్టమే, కానీ ఒక్క ముక్కకు మించి తినా అనమాట. ఇంకా నేను మళ్ళీ అయితే మార్కెట్కి వెళ్ళాము. మమ్మీ మౌనిక తమ్ముడు ఇంకా పిల్లలందరూ ఇంటి దగ్గరనే ఉండి వాళ్ళంతా రెడీ చేసినారు అనమాట బోనాలకు. ఇంకా లాస్ట్ కి నేనైతే ఇంటికి వచ్చేసరికి 12 గంట అయింది. ఇంకా 12 గంటకి వచ్చేసరికి తమ్ముడు అయితే వంటలు కూడా రెడీ చేసి పెట్టిండు, మటన్ చికెన్ ఇంకా బగారా రైస్. ఏ మాట కామాట చికెన్ బగారా రైస్ అయితే సూపర్ అయింది. యాక్చువల్గా వీడియో దిద్దాం అనుకున్నా, కానీ 1 గంట వరకు ఇంటికి వచ్చినా కదా, అసలు నాకు టైమే దొరకలేదు. ఇంకా వచ్చింది నేను స్నానం చేసుకోవడము, తర్వాత బోనాలు కుదించేటప్పుడు, అంటే బోనాలు అయితే ఇప్పుడు ఆడపిల్లనే ఎత్తుకుంటారు కదా. సో నేను మౌనికనే, మమ్మీ అయితే ముట్టుకోదు బోనము. ఇంకెందుకంటే ఎవరి సెంటిమెంట్లు వాళ్ళే కదా, కొంతమంది ముత్తైదులే తయారు చేస్తారు కదా బోనము. అట్లా నేను వచ్చే వరకు మౌనిక కూడా వెయిట్ చేసింది అనమాట. ఇంకా వాళ్ళు వంట పని చేసేసుకుంటారు. ఇంకా వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం చేసుకొని బోనం మీద అయితే కూర్చున్నాము స్నానం చేసుకొని. ఇంట్లో లాస్ట్ కి ఫ్రెష్ అయిన మనిషి మాత్రం మా మిట్టు అనమాట, ఎందుకంటే వానికి ఎప్పటికప్పుడు ప్రెషర్ చేస్తూ ఉండాలి, స్నానం చేసుకోరా అని. మేము అందరం అయిపోయిన తర్వాత లాస్ట్ కి చేసుకుంటాం. అసలు
చూసిండ్రా చిక్కి పాప మెహందీ చూపిస్తుంది. మొన్న రౌండ్స్ పెట్టిన కదా, అసలు నేను మెహందీ వేసుకున్న రోజు అసలు కూర్చోమంటే కూర్చోనే లేదు, బలవంతంగా కూర్చోబెట్టిన. అది కూడా శ్రీపాదాల గోరింటాకు ఉంటది కదా, సో దానికోసము. ఇంకా తర్వాత పడుకున్న తర్వాత నేనే మెల్లగా రౌండ్ గా గీసేసిన అనమాట కాళ్ళకి చేతులకి. ఇంకా మళ్ళీ ఈ రోజు అంటే ఆదివారం రోజు కూడా మార్నింగ్ ఏమంటారు కోన్తోని గీసిన అనమాట బార్డర్స్. ఇంకా అది లేసేసరికి కూడా మొహం అంతా ఊసేసుకుంది, అందుకే అంత యాక్టీగా అయింది మెహందీ అంతా. కుట్టి పాపకు మాత్రం క్యూట్ చేసింది వాళ్ళ మమ్మీ. యాక్చువల్ గా నేను వీడియో కూడా తీద్దాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం, నాకు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ తీయాలంటే టైం దొరకదు. కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా కుట్టి పాప మెహందీ చేస్తా. అది పొట్టిగా ఉంటది కదా, క్యూట్ క్యూట్ చేతులు, పొట్టి చేతులకి మెహందీ చేసుకుంటే భలే క్యూట్ గా అనిపించింది. బోనం చేసే వరకు కొద్దిగా టైం పడుతుంది కదా, అందుకే నేను మౌనిక చీర కట్టుకోలేదు, డ్రెస్ తోనే బోనం తయారు చేసినాం అనమాట. ఇంకా తర్వాత పిల్లలు అయితే మేము డ్రెస్సులు వేసుకోగానే వాళ్ళు కూడా మమ్మల్ని కూడా రెడీ చేయన్నారు. ఇంకా పిల్లల్ని మాత్రం ఫుల్ అండ్ ఫైనల్ గా ఒకటేసారి రెడీ చేసినాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి లంగా జాకెట్ అంటే ఏ పిల్లలకి ఇష్టం ఉంటుంది చెప్పండి. ఇంకా కుట్టి పాప ఏ డ్రెస్ వేసుకుంటే చిక్కి పాప అదే డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడుతుంది, అందుకని ఎక్కువ ఏడవలేదు అనమాట చిక్కి పాప. ఇంకా మేమైతే పిల్లల్ని ఫస్ట్ రెడీ చేసి ఇంకా మేము బోనం మీద కూర్చున్నాము. పెద్ద మనుషులు లెక్క బోనం కూడా మంచిగానే కూర్చున్నాం, కానీ మాకైతే ఏం రాదు. మమ్మీ ఎట్లెట్లయితే చెప్తుందో అట్లట్లా మేము చేసుకుంటా పోతున్నాం అనమాట. ఎందుకంటే నేను ఇది ఒకటోసారో రెండోసారి చేసుడు, ఎప్పుడైనా మమ్మీ చేస్తుండే, లేకపోతే అప్పుడు డాడీ ఉన్నప్పుడు అన్ని మమ్మీ చేస్తుండే కదా, సో నేను ఎక్కువ పట్టించుకోకపోయేది. అట్లా ఈసారి మమ్మీ తొట్టెలు కూడా తీసింది అనమాట. ఇది రెండోసారి అనమాట తొట్టెలు తీసుడు, ఎందుకంటే సెకండ్ టైం మౌనిక ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మొక్కుకుందంట తొట్టెలు తీస్తాని, పాప అయినా సరే బాబు అయినా సరే ప్రశాంతంగా డెలివరీ అయిపోతే తొట్టెలు తీస్తాని. సో అందుకే ఈసారి మళ్ళీ తొట్టెలు తీసింది అనమాట మమ్మీ. అయితే ఏమైందంటే మా మౌనిక ఉంటది కదా, 3 గిన్నెలలో ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో నూనె తెచ్చింది. ఇంకా సున్నం కూడా, మనం సున్నం మంచిగా ఫస్ట్ సున్నంతోని ఉదిస్తాం కదా బోనాలు. ఎప్పుడైనా మా మమ్మీ స్టీల్ బోనాలతోనే తీస్తుంది, కొంతమంది అయితే కుండ బోనాలు అంటే మట్టి బోనాలతో కూడా తీస్తారు. మమ్మీ మాత్రం ఎప్పుడు స్టీల్ బోనాలతో తీస్తుంది. ఇంకా స్టీల్ బోనాలు దేనికి వాడదనమాట, ఖాళీ బోనాల కోసమే. ఇంకా వాటికి సున్నం ఉదిస్తాం కదా మొదలు మనము. అయితే మా మౌనిక ఏం చేసిందంటే ఒక దాంట్లో ఆయిల్ తెచ్చింది అనమాట. నేనేమనుకున్నా అది వాటర్ అనుకుని సున్నంలో కలిపేసిన. అసలు ఎంతకీ మంచిగా అనిపించలేదు బోనము. అంటే వైట్ గా మనము నీళ్ళల్లో నానబెట్టి ఉదిస్తేనే మంచిగా అనిపిస్తుంది. నేను ఆయిల్లో ఉదిచ్చిన కాబట్టి, ఎందుకంటే మళ్ళీ దాన్ని ఏదైనా చేద్దామంటే ఇంకా లేనిపోయిన అనుమానాలు ఉంటాయి కదా, అందుకనే నూనెతోనే ఉదిచ్చేసిన ఫస్ట్ బోనము. ఇంకా ఆ సున్నం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే సున్నంలో ఆ ప్లేట్ మంచిగా కడుక్కొని వచ్చి మళ్ళీ అదే సున్నంలో కొద్దిగంత నీళ్లు పోసి మళ్ళీ బోనం కుండ జల్ల కడవ, అంటే బోనం కుండ పైన చిన్న కుండ పెడతాం కదా, అది మళ్ళీ జల్ల కడవ అవి మంచిగా ఉదిచిన అనమాట. నీళ్లు కలిపిన సున్నంతోని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. కొంతమంది బోనంకి మొత్తం నిండా పసుపు ఉదిచ్చి దాంతో కుంకుమతోని అమ్మవారి కళ్ళు ముక్కు అట్లా వేసి అందంగా చేస్తారు అనమాట. మాకైతే అట్లా అలవాట్లేదు, మమ్మీ ఎప్పుడైనా ఇట్లానే చేస్తుంది. సో మేము కూడా ఈసారి, ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని చేంజెస్ చేసినాం అనుకోండి మంచిగా అనిపించదు అని, అంటే అంచనా లేకుండా వేరే విధంగా చేస్తే ఏవైనా అంటే జరుగుతాయని అట్లా ఒక చిన్న నమ్మకం అనమాట. అందుకని ఎప్పుడు ఎట్లా చేసామో కొన్ని ఆచారాలు అలవాట్లు అట్లనే చేస్తాము. కొత్తవి చేయడానికి 1కి 2 సార్లు ఆలోచిస్తారు అనమాట మమ్మీ. సో మనం పాటియకపోయినా కొన్ని పాటించేటోళ్ళకి మనం సహకరిస్తే మంచిగా అని నా ఉద్దేశము. మరి ఈ విషయం మీద మీరేమంటారో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. నేను మౌనిక అసలు యాక్చువల్ గా నేనైతే బోనం మీద అట్లనే కూర్చున్నా. ఇంకేదైనా చిన్న పెద్ద అందియాలంటే మౌనిక లేస్తూ కూర్చుంటూ అంటే సామాన్లు మాకు అందిస్తా ఉంది అనమాట మౌనిక మమ్మీ. తర్వాత లాస్ట్ కు ఈ పూలు కూడా మొదటి రోజు అల్లి పెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే డోర్ల బయట ఇంకా బోనాలకి వాటికి వీటికి అన్నిటికీ పూలు కావాలి కదా, సో ముందు రోజే కుర్చీ పెట్టేస్తుంది అనమాట మమ్మీ ఫ్రిడ్జ్ లా. ఇంకా తర్వాత రోజు దోరణాలు కట్టడము అవి ఇవి అన్ని చేసేసుకుంటాము. ఇంకా బోనాలకు కూడా మొదటి రోజే సెట్ చేసి పెట్టేసింది, అంటే పూలు అల్లి పెట్టింది. ఇంకా మాకు నెత్తిలకు కూడా మమ్మీ, మీరు నమ్మరు, ఎంత ఓపికతో కూర్చొని ఒక చెట్టాక అద్దపావు కనకంబరాల పూలు తెచ్చి మా కోసం అల్లి పెట్టింది మమ్మీ. అంత ఓపిక అన్నమాట మమ్మీకి, మీరు నమ్మరు. నాకైతే కనీసం అల్లుడు కాదు కదా, జత పెట్టుడు కూడా రాదు. మా అమ్మమ్మ ఎప్పుడు నాకైనా పూలు పెట్టాలంటే, నేను చిన్న ఉన్నప్పుడు అమ్మమ్మ దగ్గరనే పెరిగినాను చెప్పినా కదా, ఏదైనా పండుగ వచ్చినా ఏమొచ్చినా పూలు అంటే పూలు ఉంటాయి కదా కాంటకి గుచ్చి పెడుతుండే అన్నమాట. నాకైతే అస్సలు పెట్టుకోబుద్ధి కాకపోవు. ఎప్పుడైనా సరే మల్లెపూలు తక్కువ పెట్టుకుంటా, నాకు కనకంబరాలు అంటే చాలా ఇష్టము. అది మా మమ్మీకి కూడా తెలుసు. ఇంకా మౌనికకు కూడా ఇప్పుడు మల్లెపూలు పెట్టుకుంటే పాలు పడాయి అని చెప్తారు కదా, సో దానికోసమే కనకంబరాలు తెచ్చి అల్లి పెట్టింది అనమాట మా కోసం. చూసిండ్రు కదా నేను చెప్పిన కదా, అంటే మేము ఇట్లా బోనాలు ఫస్ట్ బొట్లు ఉదిస్తాము, మధ్యలో ఇట్లా గీతలు వేస్తాం అనమాట. కొంతమంది అయితే నిండా బొట్లు కూడా పెట్టేస్తారు. పిల్లలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు. అసలు యాక్చువల్ గా ఈ లంగావోని నేను అంటే రవలి పెళ్లిలో తీసుకున్నాం అనమాట. ఇంకా అప్పటి నుంచి ఒక్కసారో 2 సార్లు వేసినాము. ఇంకా మళ్ళీ ఈ రోజు వేసినాము. మస్తు బ్యూటిఫుల్ గా క్యారీ చేసిండ్రు పిల్లలు ఇద్దరు లంగావోని. క్యూట్ కూడా అనిపిస్తారు కదా, మీరైతే అస్సలు దిష్టి పెట్టకండి. కుట్టి పాపని వాళ్ళ మమ్మీ కూడా మంచిగా హెయిర్ స్టైల్ రెడీ చేసి పెట్టింది, కానీ అది మాత్రం మొత్తం పీకేసింది అనమాట రబ్బర్స్. సో ఎప్పుడు అట్లనే వీకేస్తా ఉంటుంది.
ఉంటుంది 2 జుట్లు వేసిన తర్వాత. ఫైనల్ గా మా బోనం అయితే రెడీ అయింది. బోనంలకి మమ్మీ బెల్లం అన్నం వండింది అనమాట. కింద పెద్ద బోనం ఉంటది కదా, అందులోనేమో బెల్లం నైవేద్యంకి పెట్టినాము. ఇంకా చిన్న దాంట్లోనేమో పెరుగన్నం పెట్టామన్నమాట. కొంతమంది పసుపన్నం కూడా నైవేద్యం కింద పెడతారు. మేము కూడా ఎప్పుడెప్పుడు పెడతాము అంటే కొన్ని సమయాలల్లా. ఈ సమయంలో అమ్మవారికి పెట్టేటప్పుడు మాత్రం బెల్లం అన్నమే వండుతాం అనమాట. సో అందుకే మమ్మీ బెల్లం అన్నమే వండింది. ఇక నేను మౌనిక బోనాలు తయారు చేసే వరకు అయితే మమ్మీ రెడీ అయిపోయింది. చాలా క్యూట్ గా బాగుంది కదా మా మమ్మీకి ఈ సారీ ఎల్లో కలర్. నాకైతే చాలా నచ్చింది మమ్మీకి. అంటే మమ్మీ కలర్ కూడా మంచిగా సారీలో ఎలివేట్ అవుతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది మమ్మీకి. ఈ సారీ బాగుంది అనిపించింది కూడా. ఒత్తులు చేసింది అనమాట మమ్మీ. అంటే బోనం పైకి మనం దీపంతో పెడతాం కదా, దానికి ఒత్తి తయారు చేసి పెడుతుంది. ఇంకా తర్వాత నన్ను ఒక విస్తరాకుల బియ్యం పోసి దాని మీద బోనాలు పెట్టమని చెప్పింది అనమాట. ఇంకా తర్వాత అక్కడి నుంచి కూడా అన్ని క్లియర్ చేసేసినాము. ఇంకా అన్ని ఒక దగ్గర పెట్టి ఒకసారి మొక్కుకొని ఇంకా నేను మౌనిక కూడా రెడీ కావడానికి వెళ్ళిపోయినాం అనమాట. కొత్త రోజులలో జైలు తడిచిపోతుంది కానీ పని పండగ రోజు మాత్రం అసలు ఎంత చేసినా తెగనే తెగదు. చేస్తున్న కొద్దీ పనులు పుట్టుకొస్తూనే ఉంటాయి. బోనం చేసిన తర్వాత అయితే మాకైతే పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ కావడానికి 1 నుంచి 2 గంటలు పట్టింది. ఇంకా మేము రెడీ అయిన తర్వాత మమ్మీ అమ్మవారికి బియ్యం కూడా పోస్తా అని మొక్కుకుందంట. ఇంకా 5 బియ్యంలో చేతేసి అమ్మవారికి బియ్యం కూడా కలిపినా అనమాట. ఇంకా అందులోనే అమ్మవారికి కావాల్సిన చీర, రవిక, టవల్ అవన్నీ పెట్టింది. ఇంకా నేను మౌనిక ఫస్ట్ 2 బియ్యం కలిపినాము. మలేష చేసిండు, ఇంకా తమ్ముడు కూడా అందులో చేసిండు అనమాట. తర్వాత ఇంకొకరు కావాలి అని ఉండే. అంటే వదిన వాళ్ళకి చాలా మందికి చెప్పినాము. కాకపోతే ఎక్కువ మందికి అంటే నిన్ననే బోనాలు అయినాయి కాబట్టి రావడానికి వీలు కాలేదన్నమాట. ఎవరికి ఫోన్ చేసినా కూడా మా ఇంట్లో బోనాలు ఉన్నాయంటే మా ఇంట్లో బోనాలు ఉన్నాయి అన్నారు. సో వీలైనంత మట్టికి మేమే చేసుకోవడానికి ట్రై చేసినాము. ఇంకా అన్న వాళ్ళకు కూడా ఇంటి దగ్గరనే ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పినాం. కానీ ఇంకా అన్న వాళ్ళు కొద్దిగా లేట్ వచ్చారు అనమాట. సో మేము వాళ్ళు వచ్చే వరకే బోనాలు అమ్మవారికి సమర్పించేసుకొని వచ్చేసినాము. ఇంకా బోనాలు ఒడిబియ్యంతో పాటు 2 కోళ్లు కూడా అంటే కోస్తాం. ఎప్పుడైనా ఒక కోడి కోస్తాము, కానీ ఈసారి జత తెచ్చిరు అనమాట కొయ్యడానికి. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే అసలు ఎన్ని బోనాల బండ్లు అంటే పలారం బండ్లు పాస్ అయినాయో. అసలు చూస్తుంటే పోతరాజులు, బోనాలు, చాలా వేషాలన్నీ గమ్మత్తుగా మంచిగా అనిపించినాయి. ఇంకా సౌండింగ్ అంటే డీజే సౌండ్ ఎట్లుంటుంది చాలా చూడడానికి కూడా మంచిగా అనిపించింది. ఇంకొక బోనము అంటే నేను ఆ రోజు మార్నింగ్ చూసిన అనమాట, సండే రోజు మార్నింగ్ 2 లేడీస్ బోనాలు ఎత్తుకొని వెళ్తున్నారు. ఇంకా జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చీరలు బరుస్తున్నారు అనమాట. అంటే వాళ్ళని కాళ్ళు కింద పెట్టనివ్వకుండా వాళ్ళు కాళ్ళు కింద పెట్టే లోపు ఇంకో చీర తెచ్చి బరుస్తున్నారు. అది కూడా మంచిగా అనిపించింది. కానీ చాలా ఓపిక ఉండాలి బాసుంటి బోనం తీయాలంటే. రేపు కొంతమంది ఏం చేస్తున్నారంటే నడిసి ఓపిక లేక కార్లలో బండ్ల మీద బోనాలు తీసుకొని వస్తున్నారు. నేను చిన్న ఉన్నప్పుడు అయితే మస్తు దూరం నడుస్తుండే. ఇప్పుడైనా కానీ మా రేపల్లవాడలో 1 కిలోమీటర్ అంటున్నా 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు కాలినడకనే అమ్మవారికి బోనం సమర్పించేసి, అంటే గంగమ్మ బోనాలు ఉంటాయి కదా, గంగమ్మకి కాలినడకనే బోనాలు సమర్పించేసి వస్తారన్నమాట. సో అది ఇప్పుడు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి రోగాలు అట్లా అయినాయి కదా, సో ఎవరిని ఏం అనలేమనుకోండి. ఇంకా మేమందరం రెడీ అయ్యేసరికి అయితే దాదాపు 4:30 అయింది. 4 గంటలలోపు వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ లేడీస్ రెడీ అయ్యేవరకు కొద్దిగా టైం పడుతుంది కదా, అందులో చిన్న పిల్లలు ఉన్నారు. సో అందరినీ రెడీ చేసి 4:30 ఆ టైంలో మేమైతే అమ్మవారికి బోనం సమర్పించేసి వద్దామని బయలుదేరినాము. సో బయలుదేరినాం కానీ రష్ అయితే చాలా ఉండే, మస్తు తక్లీఫ్ అయింది. పిల్లల్ని వేసుకొని లైన్ ఉంటది కదా, ఇంకా పిల్లల్ని మాత్రం చిన్న పిల్లల్ని మమ్మీ ఒక దగ్గర పెట్టుకొని కూర్చుంది. ఇంకెట్లా మమ్మీకి చేత కదా, నేను తమ్ముడు మలేష ఇంకా మౌనిక 4 కలిసి బోనాలు సమర్పించేసి వచ్చినాము. మాతో పాటు మిట్టు ఇంకా మా అన్న వాళ్ళ బాబు సుశాంత్ కూడా వచ్చినారనమాట. సో అమ్మవారికి సక్సెస్ఫుల్ గా మేమైతే బోనం సమర్పించేసుకొని కళ్ళు సాక అది ఇది అంతా పెట్టేసి బయటకు వచ్చేసినాము. ఈ లోపు పిల్లలు కూడా కొద్దిగా సేఫ్ అయినరు. వీటన్నిట్లో నాకు కొంచెం టెన్షన్ అయినది ఏంటంటే చిక్కి పాపకి ఫుల్ మోషన్స్ అయినాయి. సో ఎట్లయితుందో అని చాలా భయం వేసింది. ఇంకా మలేష తెచ్చి అప్పటికప్పుడు మందేసిండు అనమాట. కొంచెం రిలీఫ్ అయింది చిక్కి పాప కూడా. నాకు కూడా కొంచెం శాంతంగా అనిపించింది. బోనం తీసినంత సేపు చప్పుడు చేయలేదు, కానీ మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా కొద్దిగా తక్లీఫ్ చేసింది అనమాట, మోషన్స్, కడుపు నొప్పి అని. ఇంకా మళ్ళీ మెడికల్ షాప్ కి వెళ్ళి చిక్కి పాపకి మందులు తెచ్చి అప్పుడు మళ్ళీ ప్రశాంతంగా అయింది. మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా అన్న వాళ్ళు, వదిన వాళ్ళు, ఇంకా తమ్ముడు, తమ్ముని భార్య వాళ్ళు అందరు వచ్చేసిండ్రు. ఇంకా తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని తిన్నాము. ఇంకా తర్వాత చిక్కి పాప స్పీకర్ పెట్టమని ఒకటే లొల్లి చేసింది. నేను ఎప్పుడైనా మా కుట్టి పాప హుషారు అని చెప్తా కదా, మీరు చూడండి ఎవరు హుషారు. చిక్కి పాప దగ్గర నుంచి మైక్ గుంజుకుంటుంది, అది ఇయ్యట్లేదు అని ఏడుస్తుంది. ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పు? పొట్టిది నిజంగా పొట్టిది చాలా హుషారు. అట్లా హుషారు ఉంటేనే నడుస్తుంది ఇవాళ రేపు మనుషుల మధ్య, లేకపోతే అస్సలు గెలవలేము. మా చిక్కి పాప లాగా మాత్రం అస్సలు ఉండొద్దు. మొన్నొక రోజు ఏమైందంటే బస్సులో ఒక అంకుల్ అనమాట, అయితే ఆయన వెనకాల సీట్ లో కూర్చున్నాడు. నాతోని అలిగింది, నేను ఏదో సంథింగ్ తీసిమంటే తీసియలేదు. ఇంకా అంకుల్ రమ్మనంగానే వెళ్ళిపోయి అంకుల్ దగ్గరనే కూర్చుంది చిక్కి పాప. ఎవరు మనసులు ఎట్లుంటుందో చెప్పలేం కదా ఇవాళ రేపు. సో ఆ తెలివి మాత్రం ఖచ్చితంగా ఉండాలి చిన్న పిల్లల్లో, అది మనం నేర్పిస్తూ ఉండాలి. ప్లస్ వాళ్ళకు కూడా కొన్ని అంటే మంచివి చెడువి అన్నయ్య పిల్లలకి ఖచ్చితంగా నేర్పియాలి. అది మా చిక్కి దగ్గర మాత్రం లేదు. నేను ఎంత
ఇంకా ఎడ్డే చేసింది మా చిక్కి పాప. సరే గాని ఈ ముచ్చటైతే పక్కకు పెట్టారు గానీ, మేమైతే బోనాలు తీసుకొని రాగానే ఇక అందరం మనిషికో జాగాలో కూర్చున్నాం. అందరం కూర్చున్న తర్వాత ఇంకా జెంట్స్ బ్యాచ్, లేడీస్ బ్యాచ్ ఎవరి ముచ్చట్లు వాళ్ళు పెట్టుకున్నాం అనమాట. నైనుగాడు కూడా చూడండి జెంట్స్ బ్యాచ్ లో జాయిన్ అయిపోయిండు. ఇంకా లాస్ట్ కి ఇంకా పొద్దున్న నుంచి అయితే చాలా అలసిపోయినాం కదా, మేమైతే పడుకున్నాము. ఇంకా పలారం బండ్లు కూడా చాలా వెళ్ళినాయంట. మేమైతే అస్సలు చూడలేదు, ఎందుకంటే పొద్దున్న నుంచి చాలా అలసిపోయినాం కదా. వదిన వాళ్ళు చూసి మాకు పొద్దున చెప్పినారు అనమాట, మీరు మిస్ అయినరు అని. కానీ మాకైతే అసలు చూయలేదు, ఎందుకంటే పొద్దున్న నుంచి పని ఉండే కదా. సో పనిలో ఫుల్ టైర్డ్ అయిపోయినాము. సో అందుకని పడుకున్నాం అనమాట మేము. ఏమైనా ఇల్లు నిండా మనుషులుంటే ఆ కళనే వేరే అనిపిస్తుంది కదా ఇల్లంతా. మా డాడీకి కూడా అట్లుంటేనే చాలా ఇష్టము. సరే మళ్ళా ఉంటా, టాటా బై బాయ్.